ఒక ప్రశ్న అడుగుతాను. మన పిల్లల్ని మనం నిజంగా భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నామా? లేక కేవలం పరీక్షలకు మాత్రమే సిద్ధం చేస్తున్నామా? మీ పిల్లాడికి 100 రూపాయలు ఇచ్చి వారం సరిపెట్టుకో అన్నప్పుడు అతను నిజంగా మేనేజ్ చేయగలడా? అమ్మ ఒకరోజు అన్నం పెట్టకపోతే తానే చేసుకొని తినగలడా? మొబైల్ లేకుండా ఒకరోజు గడపగలడా? ఇవి చిన్న ప్రశ్నలు అనిపించవచ్చు, కానీ ఇవే జీవితాన్ని నిలబెట్టే పెద్ద నిర్ణయాలు. మన మధ్యతరగతి వాళ్ళకి ఒక తప్పు అంటే 1 సంవత్సరం కాదు, కొన్నిసార్లు ఒక జీవితమే వెనక్కి పడిపోతుంది. అలాంటి సమయంలో ఒక నాన్న తన కొడుక్కి ఒక వేసవిలో నేర్పించిన పాఠాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అది చదువు కాదు, జీవితం. రామయ్య ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి. అతనికి రాహుల్ అనే కొడుకు 9వ తరగతిలోకి వెళ్ళబోతున్నాడు. ఒకరోజు రామయ్య రాత్రి ఒంటరిగా కూర్చొని ఆలోచించాడు. నేను నా కొడుక్కి పెద్ద ఇల్లు ఇవ్వలేను, బ్యాంకులో కోట్లు పెట్టలేను, కానీ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య రాహుల్కు 100 రూపాయలు ఇచ్చి ఇది 1 వారం సరిపెట్టుకో అన్నాడు. మొదట రాహుల్కి అది పెద్ద విషయం అనిపించలేదు. మొదటి రోజే చిప్స్, కూల్ డ్రింక్స్ కొనేసి దాదాపు మొత్తం ఖర్చు చేశాడు. 3వ రోజుకి అతని దగ్గర 1 రూపాయి కూడా లేకుండా పోయింది. బయటకు వెళ్ళినప్పుడు ఇతర పిల్లలను తింటూ నవ్వుకుంటూ ఉండగా అతను మాత్రం ఖాళీ చేతులతో వాళ్ళని చూస్తూ నిలబడ్డాడు. ఆకలితో నోరు ఎండిపోయింది. ఆ రోజు అతను తినలేకపోయాడు. కానీ ఒక నిజం అర్థమైంది. డబ్బు ఖర్చు చేయడం సులువు, సంపాదించడం కష్టం అని. కొన్ని రోజుల తర్వాత రామయ్య మరో పరీక్ష పెట్టాడు. అమ్మ రాహుల్కి అన్నం పెట్టలేదు. నీకు ఆకలి అయితే నువ్వే చేసుకో అంది. మొదట కోపం వచ్చింది, కానీ ఆకలి ఎక్కువైంది. చివరికి వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి మ్యాగీ చేయడానికి ప్రయత్నించాడు. అనుభవం లేక చేతికి చిన్నగా కాలింది. ఆ నొప్పితో పాటు ఒక నిజం అర్థమైంది. ఇంతకాలం అమ్మ తన కోసం ఎంత కష్టపడిందో నా పని నేను చేసుకోకపోతే జీవితం నాకు కఠినంగా నేర్పిస్తుంది అని అతనికి స్పష్టంగా తెలిసింది. ఇంకో రోజు రామయ్య గమనించాడు, రాహుల్ రోజు గంటల కొద్దీ మొబైల్లోనే గడుపుతున్నాడు. రీల్స్ చూస్తూ నవ్వుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నాడు. పరీక్షల సమయంలో పుస్తకం తీసుకొని కూర్చున్నాడు, కానీ కాన్సంట్రేషన్ లేకపోయింది. ఎగ్జామ్ పేపర్ చూసినప్పుడు ఏమి రాయాలో అర్థం కాలేదు. అప్పుడు రామయ్య నెమ్మదిగా చెప్పాడు, నవ్వడం నేర్చుకోవడం మంచిదేరా, కానీ ఆలోచించడం మర్చిపోతే జీవితం ముందుకు వెళ్ళదు అని. ఆ మాట రాహుల్ని లోపల నుండి కదిలించింది. ఇంకా వేసవి సెలవుల్లో రామయ్య రాహుల్ని దగ్గరలోని చిన్న దుకాణంలో పనిచేయమన్నాడు. రోజుకు 100 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి రోజు సరదాగా అనిపించింది. 2వ రోజుకు అలసట మొదలైంది. 3వ రోజు కాళ్ళు నొప్పితో నిలబడలేకపోయాడు. ఆ రోజు ఇంటికి వచ్చి నాన్న ఇచ్చిన 100 రూపాయలు గుర్తుకు వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పటి వరకు తాను డబ్బు ఖర్చు మాత్రమే చేశాడు, కానీ ఆ రోజు మొదటిసారి డబ్బు వెనక ఉన్న చెమటను చూశాడు. ఒకసారి పరీక్షలో రాహుల్ తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి నా జీవితం అయిపోయింది అని బాధపడ్డాడు. అప్పుడు రామయ్య నవ్వి, పడిపోవడం తప్పు కాదురా, పడిపోయాక అక్కడే పడుకొని ఉండడమే తప్పు అన్నాడు. ఆ మాట అతనికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఓటమి అంటే అంతం కాదు, మళ్ళీ లేచి ముందుకు వెళ్లే అవకాశం అని అతను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత రామయ్య రాహుల్ను ప్రతిరోజు కొద్దిసేపు మాట్లాడమని ప్రోత్సహించాడు. మొదట రాహుల్ సిగ్గుపడ్డాడు, మాటలు రాలేదు. కానీ రోజు రోజుకు కొంచెం కొంచెంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తన ఆలోచనలను చెప్పడం నేర్చుకున్నాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పాడు. ఆ రోజు అతనికి తెలిసింది, మాట్లాడలేకపోతే టాలెంట్ కనిపించదు, మాట్లాడగలిగితే అవకాశాలు స్వయంగా వస్తాయి. ఒకరోజు రామయ్య తన కొడుకు రాహుల్ను పిలిచి, నీకు చదువు బాగానే ఉందిరా, కానీ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి అని చెప్పాడు. రాహుల్కు మొదట అది అర్థం కాలేదు. అప్పుడు రామయ్య అతన్ని దగ్గరలో ఉన్న ఓ కంప్యూటర్ సెంటర్కు తీసుకెళ్ళాడు. అక్కడ కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి, ఇది కేవలం యంత్రం కాదురా, నీ భవిష్యత్తుకు తలుపు అని అన్నాడు. మొదట రాహుల్కు మౌస్ పట్టుకోవడానికే ఇబ్బంది అయ్యింది, కానీ రామయ్య ప్రతిరోజు కొద్దిసేపు సాధన చేయమని చెప్పాడు. అలా అలా అతనికి ఎక్సెల్లో సంఖ్యలు నమోదు చేయడం, లెక్కలు వేయడం వంటి చిన్న చిన్న పనులు వచ్చాయి. ఒకరోజు రామయ్య సరదాగా అడిగాడు, ఒక చిన్న దుకాణానికి లెక్కలు చూసే పని ఇస్తే చేయగలవారా అని అడిగాడు. రాహుల్ నమ్మకంగా చేస్తాను అన్నాడు. అప్పుడు రామయ్య మెల్లగా చెప్పాడు, ఈ కాలంలో చదువు ఒక్కటే సరిపోదురా, చేతిలో ఒక నైపుణ్యం ఉంటేనే పని దొరుకుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి రాహుల్
కంప్యూటర్ను సమయం వృధా చేయడానికి కాదు, తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగించడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత రామయ్య తన కొడుకును చూసి మెల్లగా నవ్వుకున్నాడు. ఎందుకంటే అతను మారిపోయాడు. డబ్బు విలువ తెలిసిన పిల్లాడు అయ్యాడు. తన పని తానే చేసుకునే బాధ్యత వచ్చింది. మొబైల్ మీద నియంత్రణ వచ్చింది. కష్టపడి సంపాదించే విలువ అర్థమైంది. ఓటమికి భయపడని ధైర్యం వచ్చింది. మాట్లాడే నమ్మకం వచ్చింది. రామయ్య తనలోనే అనుకున్నాడు, నేను నా కొడుక్కి పెద్ద ఇల్లు ఇవ్వలేకపోయినా, బ్యాంకులో కోట్లు పెట్టలేకపోయినా ఒకటి మాత్రం ఇచ్చాను, జీవితం కొట్టినా మళ్ళీ లేచే ధైర్యం. మన పిల్లలకు మనం పెద్ద ఇల్లు కట్టి పెట్టలేకపోవచ్చు, బ్యాంకులో కోట్లు దాచిపెట్టలేము, మన పరిస్థితులు అంతగా ఉండకపోవచ్చు. కానీ అందుకోసమే వాళ్ళ భవిష్యత్తు బలహీనమవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇవ్వగలిగే ఒక గొప్ప సంపద ఉంది. అది ధైర్యం. జీవితం ఎప్పుడైనా పరీక్షిస్తే, కొట్టినా కూల్చినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం వాళ్ళల్లో పెంచగలం. ఆ ధైర్యం ఉంటే వారు ఏ పరిస్థితినైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలరు. డబ్బు ఒకరోజు అయిపోవచ్చు, ఇల్లు కూడా పోవచ్చు. కానీ మనం ఇచ్చిన ఆత్మస్థైర్యం, పట్టుదల మాత్రం జీవితాంతం వాళ్ళని నిలబెడుతుంది. ఆ రోజు నుంచి రాహుల్ తన భవిష్యత్తును నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత అతను మారిపోయాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆలోచించండి. మన పిల్లలకు మనం చదువు ఇస్తున్నామా, లేక జీవితం నేర్పుతున్నామా? జీవితం నేర్చుకున్న పిల్లాడు ఏ పరిస్థితులనైనా గెలుస్తాడు. నాన్నలు ఎక్కువగా చెప్పరు, కానీ వాళ్ళు చేసే ప్రతి పని మన భవిష్యత్తు కోసం. మనకు అర్థమయ్యే సమయానికి వాళ్ళు అలిసిపోతారు. ఈ కథ విన్న మీకేమనిపించింది? ఇంకా పిల్లలను మెరుగుపరచడానికి సలహాలుంటే కామెంట్లలో చెప్పండి. అలాగే మీకు జీవిత పాఠం నేర్పించిన మీ నాన్నగారికి కూడా ఒక లైక్ కొట్టండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను ఫాలో చేయండి.